థ్యాంక్ యూ. మరి ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు సినిమా థ్యాంక్ యూ. నాకు ఈ సినిమా ఫంక్షన్స్ లో మాట్లాడాలి అంటే నాకు చాలా భయంగా ఉంటుంది. గుండె చాలా వేగంగా కొట్టుకుంటే చాలా దడదడగా ఉంటుంది, గొంతు తడారిపోతుంది. సినిమాలో ఎలా మాట్లాడాలో నాకు నిజంగా భయంగా ఉంటుంది మాట్లాడాలంటే. కానీ ముఖ్యంగా ఈ సినిమా గురించి, మగధీర సినిమా గురించి చెప్పాలి అంటే, నేను చరణ్ని ఇందాక రాజమౌళి గారు చెప్పినట్టుగా, ముఖ్యంగా చరణ్ నేను హార్స్ రైడ్ ఇచ్చినప్పుడు ఒక 5 ఏళ్ళప్పుడు 6 ఏళ్ళప్పుడు నేను మెడ్రాస్ లో చరణ్ తెల్లవారుజామున ఒక 5 గంటలకు ఎప్పుడు వెళ్ళిపోయి ఇంట్లో చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు ఒక 5 ఏళ్ల వయసులో హార్స్ రైడింగ్ నేర్చుకుని అప్పటి నుంచి అలవాటు ఉంది చరణ్కి. అంత చిన్న వయసులోనే 6 సంవత్సరాలప్పుడు గుర్రాన్ని అదుపు చేసి అది కింద పడేసినా కానీ తిరిగి దానిపైన ఎక్కి దాన్ని దౌడి తీయించగలిగే సత్తా సామర్థ్యం చరణ్కు. నాకు చాలా కోరుకుండేది ఒక హార్స్ రైడింగ్ తో, ఒక హార్సెస్ తోటి గుర్రాలతో సినిమా ఉంటే తీస్తే బాగుంటుంది. కానీ అది ముందుగా చరణ్ రాజమౌళి తీసేది నాకు బాధగా ఉన్నా కానీ నేను చాలా మనస్ఫూర్తిగా హర్షిస్తున్నాను. నాకు నిజంగా ఆనందంగా ఉంది. నిన్న నేను ఆడియో ఫంక్షన్ చరణ్ పోస్టర్స్ టీవీలో వచ్చి చూస్తా ఉంటే నాకు నిజంగా ఒక చూడగానే పదే చూడాలనిపించింది చరణ్ని. చరణ్ లాంటి ఒక వ్యక్తి, ఒక అన్నయ్య, ఒక వారసుడిగా రావడం నాకు నిజంగా ఆనందంగా ఉంది. నిజంగా అన్నయ్య పేరుని 10 చేయగలిగే వ్యక్తి రామ్ చరణ్. అలాంటి రామ్ చరణ్ ఈ రోజున ఆ గెటప్ కానీ, ఆ చక్కటి పొడవాటి జుట్టు కానీ, ఆ హార్స్ రైడింగ్ కానీ ఇవన్నీ చూస్తే నాకు నిజంగా ఆనందంగా ఈ సినిమా మనస్ఫూర్తిగా పెద్ద సక్సెస్ సాధించి అనేక రికార్డులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు దాకా రిలీజ్ అయిన సినిమాలన్నింటినీ దాటి పెద్ద స్థాయిలో హిట్ కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే రాజమౌళి లాంటి ఒక అద్భుతమైన కథకుడు, దర్శకుడు, కీరవాణి గారు లాంటి సంగీత దర్శకులు, వీళ్ళందరి టీం, వీళ్ళందరి కలయికలో అరుంధి గారి నిర్మాణ సారథ్యంలో గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అలాగే అందరూ కోరుకున్నట్టుగా అన్నయ్య రాజకీయాల్లో ఉన్నా కానీ అన్నయ్య ఇంకొక సినిమా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు.